श्रीगुरुभ्यो नमः। हरि ఇంకా తర్వాత మరొకటి ఉన్నది. దానికి అయోని సంభవ తీర్థ మహాత్మ్యం అని పేరు. ఈ తీర్థం మాత్రం గురువు గారి అనుగ్రహం లేకుండా వెళ్ళకూడదట. అయోని తీర్థము అంటే మళ్లీ పుట్టకుండా ఉండట, యోని నుండి జన్మించవలసిన అవసరము లేకుండా మోక్షం ఇచ్చే తీర్థం అని పేరు. ఇది కేవలం గురు కటాక్షం ఉంటేనే వెడతాం, గురువుతో మాత్రమే వెళ్ళాలి. అందుకే గురువు లేనటువంటి వాడు ఈ తీర్థములకు వెళ్లకుండా భక్తితో కథ వింటే చాలు. వితౌట్ గురు వన్ షుడ్ నాట్ గో దేర్. అదొక నియమం పెట్టాడు ఇక్కడ. ఎందుకంటే ఇది పునర్జన్మ లేకుండా చేస్తుంది కనుక. ఇది పరమ పవిత్రమైన మాహిష్మతి నదికి, మాహిష్మతీపురానికి దగ్గరలో ఉంటుంది, నర్మదా తీరంలో. ఈ తీర్థం శుభప్రదమైనది. ఒకప్పుడు బ్రహ్మదేవుడు ఇక్కడ స్నానం చేశాడు. అప్పుడు దేవతలు వచ్చి, బ్రహ్మదేవ, ఈ తీర్థములో స్నానము చేసిన వాడికి పునర్జన్మ లేకుండా చెయ్యి అనగా, పునర్జన్మ లేకుండా చేసే శక్తి నాకు లేదు, కేవలం శివుడికి కేశవుడికే ఉంది అని భక్తితో శివకేశవుల్ని పిలిస్తే ఇద్దరూ అక్కడికి ఒకేసారి వచ్చారు. అప్పుడు ఆయన వాళ్ళకి నమస్కరించి దేవతల కోరికని విన్నవించాడు. అప్పుడు వాళ్ళే ఉన్నారు, సద్గురువుని సేవించి ఆయన అనుమతితో కాని లేక ఆయనతో కలిసి కాని ఈ తీర్థమునకొచ్చి స్నానం చేసి పితృదేవతలకు ముమ్మారు తర్పణములు ఇచ్చినటువంటి వాడు పాప విముక్తుడవుతాడు. మళ్ళీ ఎప్పుడూ అతడు యోని ద్వారం నపశ్యతి అంటే జన్మ ఎత్తడని అర్థం. అక్కడ పునర్జన్మ ఎత్తడు అని వరం ఇచ్చారు వాళ్ళు. అంత గొప్ప తీర్థం. చిత్రం ఏంటో తెలుసా? ఆ తీర్థం ఎక్కడుందో ఎంత ప్రయత్నించినా మీరు ఏ గూగుల్లో కొట్టినా మీకు అది కనపడచ్చు అండి. కారణం ఏంటో తెలుసా? గురుభక్తి లేని వాళ్ళకి దర్శనం లేకుండా చేసేశారట. మా గురువుని మేము నమ్మాం, ఆయన చెబితే ప్రమాణం, ఆయన ఏం చెప్పినా చేస్తాం అని కఠోర భక్తి కలిగినటువంటి వాళ్ళు ఆయనతో వెడితే ఆయన మాత్రమే ఇదే ఆ స్థలం అని చెప్పగలడు. అప్పుడు మాత్రమే ఇది దర్శనం అవుతుంది. అలా చెప్పే గురువు ఉపాసకుడై ఉండాలి. గురువులు చాలా మంది ఉంటారుగా, వాళ్ళందరికీ కనపడతారు. ఇప్పటికీ ఆ తీర్థం కోసం ఎంతో మంది వెతుకుతూనే ఉంటారండి. ఏది ఏది అంటారు. ఇందులో చెబుతాడు 114వ అధ్యాయం. ఎన్నో అధ్యాయం ఇది? రేవాఖండంలో 114వ అధ్యాయంలో ఇంటికి వెళ్ళాక చూసుకోండి ఒకసారి. ఆ 114వ అధ్యాయంలో ఈ తీర్థం గురించి చెప్పారు. ఈ తీర్థముని ఎంతమంది వెతికారో తెలుసా? ఈ తీర్థములో స్నానము చేసినటువంటి వాళ్ళని ఈ యుగంలో నేను కొద్ది మందిని చూశాను. అందులో మన ప్రధాని గారు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి గారు, వారిద్దరూ అందులో స్నానం చేశారు తెలుసా. వాళ్ళు యోగులు, వాళ్ళకి అసలు ఏమి లేవండి. వాళ్ళు మన అదృష్టం వల్ల సన్యాసులలో వచ్చారండి, మహాత్ములు వచ్చారండి. కాసేపు మీరు రాజకీయాలు పార్టీలు పక్కన పెట్టేయండి అంతే. మాబోటి గురువులు ఎందుకు ప్రశంసిస్తాం? మాకేం కోరుకుంది? మాకేం పదవులు కావాలా? మేమన్నా ఇంకోటి ఆశించామా? మేమేం చేసినా లోకశ్రేయస్సు కోసమే. కాబట్టి మాబోటి వాళ్ళు అన్నామంటే దాని వెనకాతల అంతరార్థం ఉంటుంది. వాళ్ళు మహాత్ములు. అటువంటి తీర్థములు వాళ్ళు చూడగలుగుతారు. ఆ తీర్థంలో స్నానం చేసిన వాళ్ళు తొందరగా వెళ్ళిపోతారు. ఎక్కడికి? ముక్తికి. తొందరగా ఇప్పుడు చచ్చిపోతారు కదమ్మా, ఈ జన్మతో విముక్తిని. మళ్ళీ కొంతమందికి అనుమానం, అయ్యి బాబోయ్, అయితే మీ గురువు గారు మీతో చచ్చిన ఆ తీర్థానికి రావండి, స్నానం చేస్తే పైకి వెళ్ళిపోతామా అని. ఎక్కడికి వెళ్ళదు, 100 ఏళ్ళు నిండే కానీ అర్థం. నేను అలాంటి వాళ్ళని ఒకళ్ళిద్దరు చూశాను. నేను ఒకసారి పురాణం చెబుతూ ఉంటే నా దగ్గరకు ఒక భక్తుడు వచ్చాడు. అప్పటికే ఆయనకి 70 ఏళ్ళు. నేను ఆ తీర్థానికి వెళ్ళాలి, మిమ్మల్ని డబ్బులు పెట్టి తీసుకెడతానంటే ఇప్పుడు నేను రాలేను, దీక్షలో ఉన్నాను, కానీ నువ్వు అక్కడికి వెళ్ళాక నాకు ఫోన్ చేయి, పలానా చోట అని చెబుతానన్నాను. వెళ్ళాడు, స్నానం చేశాడు. 98 ఏళ్ళు వరకు బతికాడు. 98వ ఏట హాయిగా కూర్చుని శరీరం విడిచిపెట్టాడు. ఏ రోగం లేదు, కూర్చున్నవాడు కూర్చున్నట్టు వెళ్ళిపోయాడు. ఆయన ముక్తికి వెళ్ళిపోయాడు. అలాంటి వాళ్ళు ఎంతో మందిని చూశాను నేను, మహానుభావులను చూశాను. ఆ తీర్థస్థానం అంటే ఎన్ని జన్మల పుణ్యం అండి. అందుకే నేను చెప్తాను, అలాంటి తీర్థముల గురించి చెప్తున్నప్పుడు నా మనసు అంతా ఒక్కసారి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంది. అందులో స్నానం చేసి ఎంత తొందరగా వెళ్ళిపోదాం అనిపిస్తుంది. కానీ మన భక్తులు అడిగారుగా, అందుకని వీళ్ళ కోసం ఇంకొక 36 ఏళ్ళు పురాణం చెప్పాక వెళతాను. నాకు కూడా 90 ఏళ్ళు వచ్చేస్తాయి, శుభ్రంగా వెళ్ళిపోదాం, అందరం కలిసి ఆడదాం. 100 ఏళ్ళు నిండిన వాళ్ళు. కుర్రాళ్ళు మాత్రం దాని మనసుమా, కుర్రాళ్ళకి ఇంకా టైం ఉంది. నేను చెప్పింది కాస్త పెద్దవాళ్ళకి, ఏ సూర్యబాబు గారు లాంటి వాళ్ళు తీసుకెడతాను. అది కూడా నన్ను నమ్మి నాతో స్నానం చేస్తాను. పేరు అక్కడికి వచ్చాక ఎన్ని పరీక్షలు అనుకుంటారు. ఈ అయోని సంభవ తీర్థం యొక్క మహిమ ఎంత గొప్పదంటే,
అక్కడ దాకా వెళ్లేదాకా ఆరోగ్యంగా ఉంటాడు. అక్కడ స్నానం చేసేటప్పుడు వాడికి జ్వరం రావడం, లేదా ఆపోటి బాబోయ్ చల్లి తట్టుకోలేనండం, ఏదో రకంగానండి వాడు స్నానం చేయరండి. మేము 3 సార్లు వెళ్ళాం నర్మదా తీరానికి. అందులో ఓసారేమో ఉజ్జయినిలో పురాణం చెప్పుకుని తీసుకెళ్లాను, ఓసారి అక్కడే 5 రోజులు చెప్పించాను పురాణం. అలా ఎన్నోసార్లు వెళ్ళాం. కానీ చిత్రం చెప్పమంటారా, ఈ ఒక్క తీర్థం దగ్గరికి కేవలం నాతో ఇద్దరే వచ్చారు, మిగతా వాళ్ళు ఎవరు రాలేకపోయారు. ఎవరికి వాళ్ళకి ఏదో ఆటంకం, కారణం తెలియదు. ఆ తర్వాత బాబోయ్ అండం, తీరా టిక్కెట్లు రిజర్వ్ అయిపోయాయి, కుదరదని ఆర్గనైజర్ గారు వెనక్కి లాక్కుపోయాడు. ఏం చేస్తాం, టిక్కెట్లు బుక్ అయిపోయాయి, ఇంకో రోజు మీకోసం ఎలాగా అన్నారు వాళ్ళు. అలా అయ్యింది. కారణం ఏమిటంటే వాళ్ళకి పునర్జన్మ లేకుండా ఉండే యోగం ఇంకా రాలేదు. మళ్ళీ జన్మించవలసిన యోగం ఏదో వచ్చింది. ఎక్కడో వాళ్ళలో లోపం ఉంది, సంథింగ్. ఎక్కడో గురువు గారిని అనుమానించి ఉంటారు వాళ్ళు. గురువు గారు ఇలాగే చెబుతారు, మనం ఎందుకు చెయ్యాలి అనుకుని ఉంటారు. అందుకని అక్కడికి వెళ్ళాక రాదు. ఈ రోజు నుంచి మీకు ముందే చెబుతున్నాను, ఒకవేళ మీలో ఎవరికైనా యోగం ఉండి ఉజ్జయిని ఓంకారాలు వచ్చేటటువంటి వాళ్ళు ఓంకార క్షేత్రం దగ్గర ఈ తీర్థానికి వెళ్ళాలనుకుంటే రోజు విడిచిపెట్టకుండా ఆ యోగం కలగాలని అనుదినము వందే గురు పదద్వంద్వమవాంగ్మానస గోచరం రక్త శుక్ల ప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః అనే శ్లోకం విడిచిపెట్టకుండా చదవండి. అలా చదవగా మనస్ఫూర్తిగా చదవగా ఆయన అనుగ్రహం కలిగితే పెడతాం, లేకపోతే వెళ్ళలేము. అంతే, పోలండి పర్వాలేదు, కనీసం విన్నాం కదా, వినడం వల్ల ఈ జన్మలో కాబట్టి ఇంకో జన్మలో అయినా ముక్తి పొందొచ్చు. అంత గొప్పది ఈ అయోని సంభవ తీర్థం. ఇప్పుడు ఇక అంగారక తీర్థ మహిమ గురించి చెబుతున్నాను, వినండి. ధర్మరాజు గారికి చెప్పాడు. పూర్వం కుజుడు ఉజ్జయినిలో జన్మించాడు. పరమేశ్వరుడు సతీదేవికి దూరమై 1000 ఏళ్లు మహాతపస్సు చేశాడు. ఒకప్పుడు ఆయన సతీదేవి దక్షయజ్ఞంలో భస్మం అయిపోయాక సతీ సతీ అంటూ మతి లేకుండా ఆయన ఏకధాటిన మహాతపస్సు చేశాడు. పూర్ణం వర్ష సహస్రంతు, పూర్తిగా 1000 ఏళ్లు తపస్సు చేశాడు. 1000 ఏళ్ళు అయ్యాక భక్తులు దేవతలు శివ కళ్ళు తెరువు, మమ్మల్ని అనుగ్రహించు అని ప్రార్థించారు. తారకాసురుడి బాధలు తట్టుకోలేక ప్రార్థించారు. అప్పుడు ఆయన హఠాత్తుగా కళ్ళు విప్పాడు. ఎప్పుడైనా 1000 ఏళ్ళు కళ్ళు మూసుకుని హఠాత్తుగా కళ్ళు విప్పితే అవుతుందండి, ఇలా కళ్ళు నులుచుకుపోతాయి. పరమేశ్వరుడికి ఉండదు, కానీ మన కోసం ఆయన కూడా అలా చేశాడు. ఇంతెందుకు, గాఢంగా నిద్రపోతున్నప్పుడు హఠాత్తుగా లేస్తే అవుతుంది, మీకు కళ్ళు అంటే తెరుచుకోగలరా, తెరుచుకోలేరు, అంటారు, ఇలా చూస్తారు. అప్పుడు కళ్ళల్లోంచి నీళ్లు తిరుగుతాయి, లేదా చెమట పట్టేస్తుంది. మరికొంతమంది అయితే గాఢంగా నిద్రపోతున్నప్పుడు ఫోన్ వచ్చింది అనుకోండి, వాడు అప్పుడు పిచ్చి పిచ్చి వాడాడా అంటే అలా మాట్లాడిన వాళ్ళు కూడా ఉంటారు. మంచి మత్తుగా పొద్దుటే పెందరాళ్ళే 8ంటికి ఫోన్ చేశాను ఒక శిష్యుడికి. ఒకసారి నేను పెందరాళ్ళు 8ంటికి, అప్పుడు ఆయన ఫోన్ ఎత్తి ఎవరో అంటే అప్పటికే లేవలేదన్నవాడు మహానుభావుడు. ఒక్కొక్కళ్ళ అదృష్టోది, ఆయన చేత పూజ చేయించుకుంటున్న అమ్మవారి అదృష్టోది, సరే ఎవరి అదృష్టవాడు అనుకోండి. అలాగా ఆ నిద్రమొస్తున్నప్పుడు, ఆ కళ్ళు తెరవలేనప్పుడు ఎన్ని ఇబ్బందులు వస్తాయో. అలాగే ఇంట్లో చలిలో కూర్చుని హఠాత్తుగా ఎండలోకి వస్తే కూడా కళ్ళు మండుతాయి, అప్పుడు చెమటలు పడతాయి. ఇది మానవ సహజం. కానీ విచిత్రం, దేవతలకి చెమట పట్టదు, కంటి మీద రెప్పపాటు ఉండదు. అందుకే దేవతల్ని అనిమిషులు అంటారు. నిమిషం అంటే రెప్పపాటు అని, చిటికి మటికి రెప్పపాటు ఉంటుంది మనకి. రెప్ప వేయకుండా మీలో ఎవరైనా 2 గంటలు గురువుగారిని చూడగలరా? చూడండి, చూడలేరు. ఒక ఆయన ఈ మధ్య నేను ఉంటానండి అన్నాడు, కళ్ళజోడు ఇలా పెట్టుకుని. ఈ కళ్ళజోడని కథలు ఏం చేస్తుండో నాకేం తెలుసు. అందువల్ల అలా కుదరదు. అందువల్ల సీసీ కెమెరాలో కెమెరా పెడతాను, ఇలాగే గుడ్లు అప్పగించి 2 గంటలు ఉంటే ఏ దోమ కంట్లో గడుతుంది, అంతే సంగతి. అందుకని మనకి ఈ దోమల వల్ల, డస్ట్ పార్టికల్స్, ధూళి కణాల వల్ల ప్రమాదం గనక ఈ రెప్ప పెట్టాడు. అదే దేవతలకైతే ఈ రెప్పపాటు ఉండదు, అందుకని వాళ్ళని అనిమిషులు అనిమేషులు అన్నారు. దేవతలకే రెప్పపాటు లేక చెమట లేకుండా ఉంటే, దుర్వాసన లేకుండా ఉంటే, ఇంతమంది దేవతలు సృష్టించిన పరమేశ్వరుడికి అసలు ఉంటాయి? అవి ఉండవు కదా. కానీ లోకశ్రేయస్సు కోసం 1000 ఏళ్లు తపస్సు చేసిన పరమేశ్వరుడు ఒక్కసారి కళ్ళు విప్పగానే ఆయన నుదుటి నుంచి కొంచెం చెమట పుట్టింది, శ్రమజలం, స్వేదజలం పుట్టింది. ఆ చెమట కింద పడుతూ ఉంటే తక్కన భూదేవి ఒక స్త్రీ రూపం ధరించి 2 చేతులతో ఆ చెమటను గుటుక్కును మింగింది. తక్కున గర్భము ధరించింది. గర్భం ధరించి, సద్యో గర్భం అంటారు దాన్ని, వెంటనే గర్భం ధరించి వెంటనే పిల్లవాడికి అన్నది.
సాధారణంగా 9 నెలలు గర్భవతులు నానాయాతన పడిపోతూ ఉంటారు. ఈలోపు కడుపులు తెప్పడాలు, వామిటింగ్స్. ఈ వామిటింగ్స్ తో పాటు రకరకాల వాంటింగ్స్, ఏవో తినాలనిపిస్తాయి కదా. కజ్జికాయలు తినాలని కొందరు, ఏవో గజ్జికాయలు తినాలని కొందరు, బూరెలు తినాలని కొందరు, గారెలు తినాలని కొందరు, కసిగా 3 కూడా తిరిగాలన్నంత వాళ్ళు కొందరు. ఈ కోరికలు ఉంటాయి. ఇవన్నీ అయ్యాక 9 నెలలు గడిచాక సహజ ప్రసవం అయినా అయి ఉంటుంది, లేదా ఆసుపత్రి కడితే కసిక్కర కోత వేసేసి ఓ 1,00,000 రూపాయలు బిల్లేసి పొమ్మంటారు. ఇన్ని కష్టాలు పాపం ప్రసవం అంటే. అందుకే ఇన్ని బాధలు పడుతున్న స్త్రీల యొక్క రుణం తీర్చుకోలేము, వాళ్ళకి నమస్కారం చెయ్యాలి. మొగుడు పని ఉంది, హాయిగా ఇంటికి వస్తే నాకు కొడుకుట్టాడు, నాకు కూతురు ఇట్టిందని వాట్సాప్ లో మెసేజ్ పెట్టడమే తప్ప అసలు బాధపడేది పాపం వాళ్ళు. ఆహా మగాడా అనిపిస్తున్నాడు. అంటే నేను చెప్పేది పెద్ద కుటుంబాన్ని పట్టించుకునేవాడు. పాపం మీలా పట్టించుకుని భార్యకి అన్ని ముచ్చట్లు తీరుస్తూ అహనా భార్య అంట, ఓహోనా భార్య అంట అని భార్యను ముద్దుగా పిలుస్తూ, ఆవిడ గౌరవిస్తూ, ఆవిడ ఆసుపత్రికి తీసుకొడుతూ, ఆవిడ కష్టసుఖాలు పాలు పంచుకుంటూ, ఆవిడ ప్రసవ సమయంలో మూలుగుతూ ఉంటే ఈయన మూలుగుతూ, వెనకడు కొడు ఉండేవాడు, వీడిని కొడితే వాడు పక్కవాడు మూలిగేవాడు. మేస్టార్ వీడిని కొట్టినప్పుడు అమ్మా అమ్మా అనేవాడు. అసలు తప్పులు వాడు తింటే వీడు మూలిగేవాడు. అలా కొంతమంది పాపం భార్యకి సాయం చేస్తే అది వేరే విషయం, కానీ లేకపోతే పాపం భార్యల కష్టాలు భార్యలు. కానీ ఇక్కడ భూదేవి ఏ కష్టమూ లేకుండా తక్షణం ఆ చెమట తాగి ఆ క్షణమే గర్భం ధరించి ఆ క్షణమే పిల్లవాడిని కన్నది. ఇటువంటి గర్భములను సద్యోగర్భము అంటారు. అలా పుట్టిన కుర్రాడు ఎర్రని కాంతితో పుట్టాడు. ఏంటో కొంతమందికి అలా అదృష్టం అంటే ఎర్రగా అందంగా బలం విసనసలు ఆడిపోతారు, బెలబెల్లాడతారు. కొంతమంది దిక్కుమాలు అలా నల్లగా ఉంటారు. ఈయన అంటే సరదాగా అంటాను సుమా, వాడు నల్లగా ఉన్నాడని బాధపడకండి, కృష్ణుడే ఎంతో నల్లగా ఉన్నాడు. ఒరిజినల్ కలరు ఎండలోకి వెళ్ళి ఏమవుతుంది. కాబట్టి మళ్ళీ ఇలా అనపోతే రేపు ఉపన్యాసానికి రారు. ఇక్కడ అంటే మమ్మల్ని నల్లగా ఉన్నారని ధిక్కరించారని. నల్లగా నలుపు నాణ్యం, తెలుపు తేణ్యం, ఎరుపు ఎణ్యం అన్నారు. కాబట్టి ఈయన ఎర్రగా పుట్టాడు, పగడల్లా నాలాగా అనమాట. ఈ అందాల కుర్రాడికి ఆయన వెంటనే ఏమని పేరెట్టాడు, ఆహాహాహా నువ్వు నిప్పువలే కణకణలాడుతున్న నిప్పులో ఉన్నావు, అందుకని అంగారహ అని పేరు పెట్టాడు. అంగారం అంటే నిప్పు, అది కూడా చింత నిప్పులు చూసారా, ఎర్రగా ఉంటాయి. అంగారము అంగారకము అనే శబ్దములకు నిప్పు అని అర్థం. నిప్పులో ఉంటాడట ఆయన. సంస్కృతంలో అంగారము, అదే ప్రాకృతంలో ఇంగాలము, తెలుగులో ఇంగలము అయిందనమాట. ఇంగాలహ అంటే ప్రాకృత భాష, సంస్కృతంలో అంగారహ. అంగారహ, ఇంగాలో, ఇంగలము అని మనకి బాల వ్యాకరణంలో తత్సమంలో చెబుతాడు చక్కగా. సంస్కృత ప్రాకృత సమంబైన భాషంబు తత్సమంబు అని. ఇంత ఎరుపు ఎవరు ఉండరట. తర్వాత అంగారుడు అనే పేరు కాకుండా ఇంకేమన్నాడు, నాయన నువ్వు భూదేవికి పుట్టావు. కు అంటే భూమి, జ అంటే పుట్టుట, అందుకని కుజహ అని పేరు వస్తుంది. కు అంటే భూమి, గుర్తుపెట్టుకోండి. అందుకే కువలయం అంటే భూమండలం, జ అంటే పుట్టుట, కు పక్కన జా చేరిస్తే కుజహ, భూమికి పుట్టినవాడు. భౌముడు అన్నా, కుదుడు అన్నా, భూమిపుత్రుడు అన్నా నువ్వే. నువ్వు వెళ్ళి కాశీలో నా లింగాన్ని ప్రతిష్ఠించి గ్రహమై కూర్చో అనగానే ఆయన కాశీ వెళ్ళాడు. ఆ శివుణ్ణి ప్రతిష్ఠించాడు. ఇప్పటికి కూడా అక్కడ అంగారేశ్వరుడు, కుజేశ్వరుడు అని ఒక లింగం ఉంది కాశీలో. ఆ లింగ ప్రతిష్ఠ అయ్యాక ఈయన గ్రహం అయ్యాడు. గ్రహమైన అంతఃపూర్వమే ఉన్న గొప్ప గ్రహాలు ఈయన పెద్దగా గౌరవించలేదు, గుర్తించలేదు. కొంతమంది ఇళ్లు కట్టుకున్నా వాటికి పర్మిషన్ ఉండకపోతే ఇబ్బంది కదా. మున్సిపాలిటీ పర్మిషన్, కార్పొరేషన్ పర్మిషన్ అయితే ఇబ్బంది. అక్కడ నుంచి రోజు ఎంప్లాయీస్ వచ్చి లంచాలు లాగేస్తారు. అలాగే సూర్యుడు, బృహస్పతి, చంద్రుడు వీరెవరు ఈ కుజుడిని పెద్దగా గుర్తించలేదట. గ్రహమైతే అయి ఉండొచ్చు కాక మా లెవెల్ వేరన్నట్టుగా కొంచెం చూశారు. అప్పుడు ఈయనకి బాధ కలిగింది. నేను అందరికంటే గొప్ప పేరు తెచ్చుకోవాలి, కుజదోషం అంటే జనం ఒడిగిపోవాలి, ఆ కుజదోష నివృత్తికి నా దగ్గరికి రావాలని భావించి నర్మదా నదీ తీరానికి వచ్చాడు. ఒక రేవు దగ్గర కఠోర తపస్సు చేశాడు. ఏకంగా 10 కోట్ల సంవత్సరములు తపస్సు చేశాట ఒకానొకప్పుడు సృష్టి ఆరంభ కాలంలో. ఆ తపస్సుకు మెచ్చుకున్న పరమేశ్వరుడు ప్రత్యక్షమై, పుత్ర కిం వాంఛసి అన్నాడు. ఏం కోరుకుంటున్నావు అనగానే, మహాత్మా దేవతలకి కూడా దుర్లభమైన వరాలు ఇచ్చే శక్తి నీ దగ్గర ఉన్నది. ఇప్పటి వరకు నేను గ్రహమైన ఎక్కువ కీర్తి పొందలేకపోయాను. అన్ని గ్రహాల కంటే నన్ను అందరూ గుర్తించాలి, నా దగ్గరికి తరచూ రావాలి,
నా పేరు చెబితే భయము ఉండాలి, భక్తి ఉండాలి. భయభక్తులు రెండు ఉండాలి. కేవలం భక్తి ఉన్న ఇబ్బంది, కేవలం భయం ఉన్న ప్రమాదం. ఈ రెండూ ఉండాలి. పర్వతాలున్నంతకాలం, తక్కిన గ్రహములున్నంతకాలం, నదీ నదములున్నంతకాలం, సముద్రాలున్నంతకాలం నా వరం అక్షయం కావాలి, ప్రజలు నన్ను తలుచుకోవాలి అనగానే తథాస్తు. ఈ రోజు నుంచి నీవు బలమైన గ్రహంగా పేరు పొందుతావు. జాతకంలో నీ దోషం ఉన్నవాళ్ళు నీ పేరు చెబితే వణిగిపోతారు. కుజదోషం అని రోజు తలుచుకుంటారు. ఇక జ్యోతిష్కులకి పండగ నీ పేరు చెప్పి. ఈ కుజదోషం తొలగడానికి నీ దగ్గరకు వచ్చి నిన్ను పూజిస్తారు. నువ్వు మధ్యప్రదేశ్లో ఉజ్జయినిలో పుట్టావు. ఉజ్జయినిలో ఆయన పుట్టాడు కాబట్టి ఆ ప్రాంతాన్ని మధ్యప్రదేశం అంటారు. సంస్కృతంలో మధ్య అంటే నడుమండోయ్, కడుపుని నడుముని మధ్య అంటారు. భూదేవి ఒక స్త్రీ, ఆమె కడుపు నడుమే మధ్యప్రదేశము. అందుకే ఆ కడుపులోంచి పుట్టేవు నువ్వు డైరెక్ట్ గా. ఈ ప్రాంతం మధ్యప్రదేశం అని పిలువబడుతుంది. ఇక్కడ నా జ్యోతిర్లింగం ఉంది. అమ్మవారి అష్టాదశక్తి పీఠాల్లో ఒక పీఠము ఉంటుంది. ఉజ్జయిన్యాం మహాకాలం అని నన్ను జ్యోతిర్లింగంగా ఇక్కడ పూజిస్తారు. ఉజ్జయిని మహాకాళేశ్వరుడు. అక్కడ మహాకాళి కూడా ఉంది. అక్కడే క్షిప్రా నదీ తీరంలో నువ్వు పుట్టావు. నీకక్కడ ఒక గుడి ఉంటుంది. నిన్నందరూ ఈ రోజు నుంచి కుజేశ్వరుడు అని పిలుస్తారు. నీ దర్శనం చేసుకున్న వాడికి కుజదోషం పోయి సకల మంగళములు కలుగుతాయి గనక నీకు మంగళుడు అని కొత్త పేరు వస్తుంది. మంగళ, నీ దర్శనం వల్ల అమంగళములు తొలగిపోతాయి. నిన్ను మంగళ మహాదేవుడు అని నా పేరుతో కలిపి స్తోత్రం చేస్తారు. మహాదేవుడు అంటే శివుడు, ఈయన పేరు మంగళుడు. వెరస అందుకే ఇప్పుడు కూడా అక్కడికి వెళ్ళిన వాళ్ళు మంగళ మహాదేవ్ అంటారు. మీరు ఉత్తర కుజుడు ఎక్కడున్నాడండి అని అడిగారు కూడా తెలుగులో. మా గురువుగారు చెప్పారండి, కుజుడు కహాహై అంటే కుజుడా అని బొరగొక్కుంటారు. అదే మంగళ మహాదేవ్ అంటే వెంటనే చెబుతారు. మంగళేశ్వర్, మంగళ మహాదేవ్. అక్కడ కుజుడికి ఆలయం ఉంది. కుజుడు విగ్రహ రూపంలో ఉంటాడు, శివలింగ ఆకారంలో ఉంటాడు. శివలింగం అనుకునే సుమా అది కుజుడి యొక్క ఆకారం, లింగ రూపంలో ఉంటాడు. ఆ కుజుడికి ప్రతి మంగళవారము అన్నంతో అభిషేకం చేస్తారు. రోజూ చేస్తారు, మంగళవారం స్పెషల్ అన్నమాట. ఎవరికైనా కుజదోషం ఉంటే ఉజ్జయిని వెళ్ళి అందున మంగళవారం నాడు ప్రత్యేకంగా అక్కడ ఉండి అన్నంతో ఆయనకి అభిషేకం చేయించుకుంటే కేవలం 3 రోజుల్లో కుజదోషం తొలగి వాడికి సకల శుభాలు కలుగుతాయి. మంచి భక్తురాలు ఒక ఆవిడ ఉంది నాకు. ఆవిడకు ఒక కొడుకు ఎప్పుడు పెళ్ళవట్లా. సరే పెళ్ళవట్లేదు కదా, నువ్వు సంబంధం చెబితే ఎవడో దౌర్భాగ్యుడు, పనికి వాళ్ళాడు, అక్షరం దానివాడు కుజదోషం ఉందని చెప్పాట. ఆ అమ్మాయి ఏమో కొడుక్కి పెళ్లి మానేస్తుంది. పిచ్చి మాటలేదు, అసలు ఏమీ లేదు అందులో, అదొక వెర్రి. ఒకవేళ నిజంగా ఉందనుకోండి, ఈ మంగళ మహాదేవుడి దగ్గరికి వెళ్ళి అన్నంతో అభిషేకం చేసుకుంటే ఆ దోషం పోయి శుభాలు దొరుకుతాయి. శుభాలు దొరుకుతాయి నేను చెబితే విరిపితోకుండా అక్షరం ముక్కరాని వాడిని పట్టుకుంటారు కొంతమంది. వాళ్ళ కర్మ వాళ్ళది, ఎవడి కర్మయోగం వాళ్ళని అనుకోండి. పూర్వం 100 రూపాయలకి అభిషేకం అది. ఇప్పుడు ఈ మధ్యనే 200 దాటి 300 అయిందని విన్నాను. ఏమన్నా 300కి అన్నం ఇచ్చి అభిషేకం చేయిస్తారు కదా, మన దోషాలు తొలగిస్తారు కదా. ఆలయం కోసం మాత్రం ఇవ్వలేమా? 300, 400, 500 అంత దూరం ఫ్లైట్ లో పెడతాడు. విమానంలో ఇండోర్ లో దిగి అక్కడి నుంచి నానాయాతన పడి బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టుకెళ్ళి 500 అంటాడు. అప్పుడు నీకు ఎలా తొలుగుతాయి దోషాలు చెప్పండి? ఏ అర్చకుడికి ఒక 500 ఇవ్వలేమా? మాత్రం నీ బొంద ఇవ్వలేవా 100? ఇంత దూరం నుంచి వెళ్ళి కూడా రైళ్లకు ఖర్చు పెడతాడు, టీలకు ఖర్చు పెడతాడు. దానిలోనండి ఈ రైల్వే రిజర్వేషన్ చేసి వెళ్ళి వాడు ఉంటారే, వాడు తగిన టీ బిల్లు ఉంటుంది 200. అందులో నాగోటి వాడు ఇప్పిస్తే ఇంకో 100 టీలు ఎక్కువ తగ్గుతాడు. ఇక టిఫిన్లకు ఖర్చు ఉంటుంది. ఎంత ఖర్చు, రూములకు ఖర్చు పెడతాం, ఆటోలకు ఖర్చు పెడతాం. ఎవరి దగ్గర బేరం కుదరదు. ఒక్క అర్చకుడి దగ్గరకు వచ్చేసరికి ఏమిటో తెలియదు కానీ, ఏమండి 200 అండి అభిషేకానికి, 100 వచ్చుకోకూడదా అంటే దేవుడిని ఎత్తి మీద ఎందాన్ని వాడు ఇచ్చుకుంటాడు. అక్కడ మాత్రం లోభించకుండా పూజ చేయించుకోండి. విత్త శాఠ్యన్నకారయేత్, పిసిరిగొట్టుతనం చూపించవద్దు, డబ్బు దగ్గర లోభించవద్దు, భక్తితో శ్రద్ధతో అర్చన చేయించుకో, సకల దోషాలు పోతాయి. ఇది స్వయముగా శివుడు అంగారకుడికి ఇచ్చిన వరం. నీవు శాశ్వతంగా అక్కడ కొలువై ఉంటావు. నిన్ను పూజించిన వాళ్ళ సకల కష్టాలు తొలగిపోతాయి, వారికి ఉన్న గ్రహదోషాలు తొలగిపోతాయి. మహాత్మా, నువ్వు ఈ నర్మదా నదీ తీరంలో నా లింగమును ప్రతిష్ఠించి నా కోసం తపస్సు చేశావు. నీ పేరు మీదుగా ఈ నర్మదలో ఉన్న రేవు అంగారక తీర్థం అని పిలువబడుతుంది. ఈ తీర్థంలో స్నానం చేస్తే
10,000 కోట్ల సంవత్సరాలు నా లోకానికి వచ్చి అక్కడ ఉంటాడు. నా అనుగ్రహంతో నా లోకంలో ఉంటాడు. 10,000 కోట్ల సంవత్సరములు ఉంటాడండి. అంగారక తీర్థంలో స్నానం చేసిన వాడు ఎక్కడ? భూలోకంలో కాదు, కైలాసంలో ఉంటాడు. కైలాసంలో ఒక రూమ్ అలాట్ చేస్తే ఇంకా రూమ్ నుంచి బయటికి ఎంటర్ ఎవరు. ఇక్కడ రూములు అంటే 7 రోజులు పైగా ఖాళీ చేయవలసిందే. సూర్యబాబు గారికి మేము డబ్బులు కట్టామండి, ఇక్కడ మేము రూమ్ లో ఉంటున్నామండి అంటే అది 5 రోజులకే. నర్మదా నది తీరంలో 5 రోజులకే రూమ్ అది. 5వ రోజు దాటింది అనుకోండి, సూర్యబాబు గారు ఉండరు, పేరుబాబు గారు ఉండరు, పద్మాగర్ గారు ఉండరు అక్కడ. ఎందుకంటే అక్కడికే కట్టాం మనం. కానీ అదే కైలాసంలో అలా కాదు. అంగారక తీర్థంలో స్నానం చేసి అంగారకుడు ప్రతిష్ఠించిన అంగారకేశ్వర లింగం మీద ఈయన నీళ్లు పోస్తే 10,000 కోట్ల సంవత్సరములు కైలాసంలో శాశ్వతంగా ఉండొచ్చు అంతగా. ఆ తర్వాత మళ్ళీ భూమి మీద పుడతాట. కానీ పుట్టేది ఉత్తమ జన్మటి. మళ్ళీ ఆ జన్మలో ఉత్తమ జన్మలో ఇలాగ పౌరాణికుడుగానో పురాణం వినేవాడుగానో పుడతాడు. ఇంకా ఏం చెప్పాడో తెలిసిన, ఆ తీర్థంలో కోపమును విడిచి, ఇది గుర్తుపెట్టుకోండి. గురువుగారు 115 అధ్యాయంలోని కథ చెబుతున్నారు. 115 ఆ తీర్థంలో స్నానం చేసేటప్పుడు కోపం లేకుండా స్నానం చేసి శివుణ్ణి పూజించిన, యజ్ఞములు చేసిన వాడు రుద్రులలో ఒక అనుచరుడు అవుతాడు. రుద్రానుచరుడు ప్రమథ గణములో ఒక గణం అయిపోతాడు అన్నారు. కానీ అదేమిటో తెలుసా, తీరా అప్పటిదాకా శాంతంగా ఉన్నవాడు కూడా శివుడి పరీక్ష ఏమిటో ఆ స్నానం చేసేటప్పుడే దిక్కుమాలిందనా స్నానానికి రమ్మంటే రానే అని పెళ్లం మీద ఎగురుతాడు. లేదా ఈ ఆర్గనైజేషన్ లో తిక్కలు వస్తాయి, ఆ టైంలోనే వస్తాయి అనమాట. ఏమో ఎన్నిసార్లు చెప్పాలి నీకోసం ఆగాల, బస్సు ఆగిపోతున్నా, తొందరగా స్నానం చేయంటాడు. కర్మయోగం అప్పుడు వస్తుంది కోపం. అందుకని అక్కడికి వెళ్ళినప్పుడు కోపం తెచ్చుకోకుండా ఉండాలి. ఈ మధ్యన ఒక ఆయన కోపంతో ఎవరైనా తిట్టకుండా ఉండాలంటే టేప్ వేసేసుకుంటానండి అన్నాడు. టేప్ వేసుకుంటే నోటికి వేసుకుంటావు కానీ మనసుకి ఎక్కడ వేసుకుంటావు? మూతి బీసుకుపోయింది కానీ కళ్ళు ఎర్రబడిపోతాం అంటావుగా. కోపం అనేది మనస్సుకి సంబంధించింది. అదేం విచిత్రమో, ఈ భగవంతుడి పరీక్ష ఏమిటో తెలియదు కానీ అప్పటిదాకా పరమశాంతంగా ఉన్నవాడికి కూడా కాసేపు కోపం వచ్చేటట్లుగా చేస్తాడు. అప్పుడే నెగ్గాలి. అందుకని అనుక్షణం జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తలిద్దరూ కలిసి స్నానం చేస్తే భార్య మీద భర్త, భర్త మీద భార్య ఎగరకూడదు. పిల్లల గురించి పట్టించుకోకూడదు. ఆ సమయంలో పట్టించుకోకూడదు అంటే నీళ్లలో పడిపోతే కాదు, కోపంతో వాళ్ళ మీద ఏమీ చేయకూడదు. చాలా కష్టం ఇది. కానీ అదేమిటో మరి శివుడు అదే చెప్పాడు, క్రోధమును జయించి స్నానం చేయి అన్నాడు ఆయన కదా. నీ పళ్ళు ఓడకూడదు అనిపిస్తోంది కానీ అనలేకపోతాను, కోపాన్ని జయించానంటే అట్టాడు. చాలాసార్లు చెప్పాను కదా మీకు. ఈ కోపం కథ ఎన్నిసార్లు చెప్పినా గురువుగారు మళ్ళీ చెప్పండి అంటారు మా వాళ్ళు. ఈసారి మళ్ళీ ఇంకోసారి చెబుతానండి. వెనకటికి నాబోటి ఆయన ఒక ఆయన పురాణం చెప్పడానికి వచ్చాడు. వచ్చి, భక్తులారా నేను 25 సంవత్సరములు తపస్సు చేసి కోపమును జయించాను అన్నట్ట. అనగానే ఈ భక్తులలో ఒక అమ్మాయి లేచింది. గురుదేవా మీకు నమస్కారం, మీరు నిజముగా 25 ఏళ్లు తపస్సు చేసి కోపమును జయించారా అని అడిగింది. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వుతూ, అవునమ్మా నేను 25 సంవత్సరములు తపస్సు చేశాను, అందులో అంగారక తీర్థంలో కూడా ఉన్నాను, అందువల్ల కోపాన్ని జయించాను అన్నట్ట. గురువు గారు నిజంగానే మీరు 25 ఏళ్లు తపస్సు చేసి కోపాన్ని జయించారా అందావిడ. అవును 25 సంవత్సరములు తపస్సు చేసి కోపం జయించానన్నాడు ఆయన కొంచెం అలా ముఖం చిట్లించి. గురువు గారు నిజంగా మీరు కోపాన్ని జయించారంటే, అవునమ్మా చెబుతున్నాను కదా అక్కడి నుంచి, కోపాన్ని జయించానన్నాడు. గురువు గారు మనలో మనవాడు మీరు నిజంగా కోపాన్ని జయించారని మళ్ళీ 4వసారి గోపు మీద కొడతాను అనుకుంటావు. ఎన్నిసార్లు అడుగుతావు? నేను 25 ఏళ్లు తపస్సు చేసి కోపాన్ని జయించానంటే నిమిషానికి ఒకసారి వచ్చి కోపం చేయించారా అంటావు. మళ్ళీ మాట్లాడితే తాట తీస్తా, నేను ఈ పూట కోపం జయించాను అన్నాడు. కాబట్టి కోపం జయించడం ఇంత తేలిక అన్నమాట కదా. అక్కడ మాత్రం కాస్త కోపాన్ని జయించాలి. సహజంగా తీర్థయాత్రలు ఎప్పుడు కూడా, తీర్థం అంటే తీర్థమింద్రియ నిగ్రహం, ఇంద్రియాలు అదుపులో పెట్టాలి, కోపతాపాలను జయించాలి. అంతరింద్రియ నిగ్రహం, బహిరింద్రియ నిగ్రహం ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే అక్కడ ఉన్నంతసేపు అనుక్షణం భగవంతుడి భక్తితో ప్రార్థించాలి. భగవంతుడా నాకు కోపం రాకుండా చూడు, ఈ భక్తులు రెచ్చగొట్టినా సరే ఏమనకుండా ఉండేటట్టు చూడు అనుకోవాలి. ఈ విధంగా అంగారకుడి వంకతో మనకు తీర్థం వచ్చింది, అది చాలా గొప్పది. ఇంకొక గొప్ప మాట చెప్పాడండి. చతుర్థ్యాం కుజవారేతు సంప్రాప్తే, నెలలో చతుర్థి వచ్చినప్పుడు, చవితి వచ్చినప్పుడు, అందున మంగళవారం నాడు చవితి కలిసి వస్తే అక్కడ స్నానం చేసి
నవగ్రహాలని కాని అంగారకుణ్ణి కాని అర్చన చేస్తే 7 జన్మలు పరమసుందరుడై ధర్మరాజు వంటి రాజుగా పుడతాట. ముక్తి అంత తేలిక కదని ముందే చెప్పాం కదా, మోక్షం అంత తేలిక కాదు, అది కష్టమే. కానీ అక్కడ సవితి మంగళవారం నాడు స్నానం చేస్తే, చతుర్థి మంగళవారం నాడు స్నానం చేసి భక్తితో స్నానం చేసి అంగారకుణ్ణి మాత్రం పూజించాలి. పూజించుకుంటే యథాశక్తిగా ఆయన యొక్క స్తోత్రం చేసుకోవాలి. చాలా అద్భుత స్తోత్రం కదా. నవగ్రహ స్తోత్రం రోజు మీకు చేత ఎందుకు చేస్తున్నా నేను? వరస్సగా జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనండి. ప్రణతోస్మి దివాకరం దధి శంఖ తుషారాభం క్షీరోదధి సముద్భవం నమామి శశినం సోమం శంభోర్ముకుటభూషణం శంభోర్ముకుటభూషణం ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం తం మంగళం ప్రణమామ్యహం ప్రియంగు కలికాశ్యామన్ రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం తం పలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఈ శ్లోకాలు ఇంత చేసి 9 శ్లోకాలు రోజు ఉదయం చదువుకోండి, ఎంతో లాభం. అందున ఇక్కడ స్నానం చేసినప్పుడు మాత్రం ఇది మంగళవారం చతుర్థి ఇటువంటి వేళల్లో స్నానం చేసినప్పుడు ధరణీ గర్భ సంభూతం. చెప్పండి, ధరణీ గర్భ సంభూతం అంటే భూదేవి గర్భము నుండి పుట్టినటువంటి వాడు. విద్యుత్కాంతి సమప్రభం, మెరుపు తీగ ఎలా ఉంటుందో అలా ఉంటాడు, మెరుపు తీగలా ఎర్రగా ఉంటాడు అనమాట. కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఆయన ఎప్పుడు కుర్రాళ్ళలో ఉంటాటండి, కుమారుడిగా ఉంటాట. ముసలాడు కూడా, ఆయనకి రిటైర్మెంట్ లేదు, నో గెడ్డం, నో జుట్టు, మెరుపులు అవేముండవు, నెరవడం ఉండదు, మంచి కుర్రాళ్ళ. ఎప్పుడు చూసినా 3 పదులు 30 సంవత్సరముల వయస్సు కలిగిన కుర్రవాడిలో ఉంటాడు. అందుకే దేవతలకి త్రిదశులు అంటే 3 పదులు 30 ఏళ్ల వయస్సు కలిగిన వాళ్ళు. 3 అంటే 3, దశ అంటే 10, 3 పదులు అంటే 30. అలాగే ఉంటారు వాళ్ళు, అందుకని దేవతలు అన్నారు. మనం పూర్వత్రిదశ తెలుసుగా, దేవతలు అంటే వేరు, పూర్వదేవతలు అంటే రాక్షసులు. ఇప్పుడు కలియుగంలో అంతా పూర్వదేవతలు లేరండి, దేవతలు లేరు. అందుకే బిరుదులు కూడా రాక్షస, కవిరాక్షస, దిక్కుమాల పేర్లు వీళ్ళు, వీళ్ళ బిరుదులు మండిపోను. ఆ బిరుదులతో వాళ్ళు అలాగే రాక్షసులాగే ఏడుస్తారు. అందుకే గోవులు తిట్టి ఇంకొకళ్ళని తిట్టి ప్రదక్షిణలు తిట్టడానికి గల కారణం బిరుదులేవి కదా. కానీ అలా ఉండకూడదు, మనం దేవతల్లో ఉండాలంటే ఆ కుమారుణ్ణి తలుచుకోవాలి. ఆయన కుమారుడు శక్తిహస్తం, చేతిలో ఈట ధరిస్తాడు ఆయన. అటువంటి ఆయనను గురించి, తమ్ అంటే అతన్ని గురించి, మంగళం మంగళుడు అని పేరు కలిగి మంగళమునిచ్చే ఆయన్ను గురించి, అహం నేను, ప్రణమామి శ్రద్ధతో నమస్కరిస్తున్నాను. నమామి అంటే నమస్కరిస్తున్నాను. అనే ఒక ఉపసర్గ వల్ల నమామి ప్రణమామి, మిక్కిలి భక్తితో నమస్కరిస్తున్నా. ఆయనకలా నమస్కరిస్తే 7 జన్మలు వరుసగా ఎత్తుతాడు. ఈ 7 జన్మల్లో కూడా మంచి రాజు అవుతాడు, గొప్ప ప్రభు అవుతాడు. పైగా రూప సంపన్న, అందగాడు కూడా అవుతాడు. నాలాగా మంచి అందంగా పుడతాడు. ఎందుకు, మామూలు రూపం కాస్త ఇలా ఉండాలి కదా, అందుకని అందగాడు అవ్వాలి, అంటే సుందరుడు అవ్వాలి, ఆపై రాజు అవ్వాలి, టీవీగా ఉండాలి, ఆరోగ్యవంతుడు అవ్వాలి, యాత్రలు చేస్తాడు. ఆ పుణ్యం మళ్లీ పెరిగితే రుద్రానుచరుడు కూడా అవుతాడనమాట. అంత గొప్పది అంగార తీర్థం, అంగారక తీర్థం. ఇది కూడా నర్మదా తీరంలోనే ఉన్నది. ఇక ఆ తర్వాతది పాండు తీర్థం. అది మీకు తెలుసున్నదే కదా నాయన. మీరంతా పాండవులంతా స్నానం చేసి మీ పేరు మీదుగా పాండు తీర్థం లేక పాండవ తీర్థం అనిపించుకున్నారు. మీరు స్నానం చేసిన చోట నీరు కూడా తెల్లబడింది. నర్మదా నది ఎలా ఉంటుంది, ఒక రకమైన నలుపులో ఉంటుంది, భయం కలుగుతుంది ఆ నీరు ఒక్కో చోట చూస్తే. వర్షాకాలం పక్కన పెట్టండి, వరద వచ్చినప్పుడు బురద ఉన్నా మిగతా కాలంలో అదొక రకమైన నలుపు అనమాట. కానీ పాండవులు ఒక రేవులో స్నానం చేయగానే
ఆ నీరు చక్కగా తెల్లగా మారిపోయిందట, శివుడిలాగా తెల్లగా ఉందట, వెన్నెల్లా అయిపోయిందట. అంటే ఎంత పుణ్యాత్ములండి, నదికి కూడా పుణ్యం ఇచ్చారు వాళ్ళు. నదులను కలుషితం చేస్తారు ఎక్కువ మంది, కానీ వీళ్ళు స్నానం చేస్తే నది పవిత్రమైంది. అందుకే దానికి పాండు తీర్థము, తెల్లని తీర్థం అని పేరు వచ్చింది. మీ పేరు చెప్పుకుని అక్కడ కాంచన దానం చేసిన వాడికి బ్రహ్మహత్యాది పాపాలు తొలగిపోతాయి. దాయాదుల వల్ల కోల్పోయిన రాజ్యం తిరిగి పొందుతారు. దాయాదుల వల్ల సంపదలు పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక ఆయనకి ఇల్లు రావాలి, వీళ్ళ దాయాదులు ఎవరో మాకు వాటా ఉందని కేసేశారు. కానీ ఇక్కడ స్నానం చేస్తే వెంటనే కోర్టులో వీడిదే ఇల్లు దాయాదులది కాదని ఫర్రగా తీర్పు వస్తుంది అనమాట. అప్పుడు మనం ఆనందపడిపోయి పరమేశ్వరు ఎంత బాగా వాదించావో మా తరఫున అని అతనికి కూడా కొంత ఫీజు ఇచ్చేసి హాయిగా రిలీజ్ అయిపోయిన మన ఇంట్లో చేరిపోవచ్చు. దాయాదుల వల్ల వచ్చే ఇబ్బందులు తొలగాలంటే ఇక్కడ ఈ తీర్థంలో స్నానం చేయాలట. అలా ఎన్నో చోట్ల ఆస్తులు కోల్పోయిన వాళ్ళంతా ఏదో కారణం చేత దెబ్బతిన్న వాళ్ళంతా అక్కడ స్నానం చేసి సెట్ అయ్యారు. మీకు ఇంకో రహస్యం చెబుతాను. అసలు ఈ పాండు తీర్థం వల్ల మన భూములు మనకు దక్కుతాయి. పాపం ఒక ఆయన ఒక ప్లాట్ కొనుక్కున్నాడండి, ఒక స్థలం, ఓ 200 గజాలు. ఏ కారణం చేతనో ఎవడో కబ్జా చేశాడో, ఏం గొడవైందో అది రిజిస్ట్రేషన్ అవ్వదు, తేలదు, కోర్టుల్లో తేలదు, గందరగోళం. నేను చెప్పాక ఈ తీర్థంలో స్నానం చేశాడు, రాగానే ఆ స్థలం అతనికి దక్కింది. ఇప్పుడు ఇల్లు కట్టుకుని సుఖంగా ఉన్నాడు. అదేంటి సఫిల్ కూడా దగ్గర ఇలా ఎంతో మంది ఎన్నో అనుగ్రహాలు పొందారు. ఇంకో రహస్యం, ఇంట్లో కూడా కూర్చోండి. కొన్ని ఒకళ్ళు తీర్థాలకు వెళ్ళలేకపోయినా స్థలములకు సంబంధించిన వివాదాలు వచ్చిన వాళ్ళు అంగారకుడిని భక్తితో తలుచుకోండి. ఆయన పేరే కుజుడు, భూదేవి పుత్రుడు. ఆయన తలుచుకుంటే భూ సంబంధమైన ఇబ్బందులు తొలగిపోతాయి. రోజు ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం అంటూ ఆయన స్తుతించండి. అలాగే రుణ విమోచక అంగారక స్తోత్రం చెయ్యండి. మా స్థలం దక్కాలి, మా కొంపమాకు దక్కాలి అనుకుంటే ఆయన శీఘ్రకాలంలో ఏడాదిలోపే మనకి వచ్చేలా చేస్తాడు. అందుకని కుమారుణ్ణి ప్రార్థిస్తే, అంగారకుణ్ణి ప్రార్థిస్తే భూమి మన వశం అవుతుందని శాస్త్రం చెబుతున్నది. అలాగే పాండు తీర్థం కూడా అటువంటిదే. ఇక తర్వాత అద్భుతమైనది త్రిలోచన తీర్థం. శివుడు ఒకప్పుడు 3 కన్నులు ధరించి ఈ నర్మదా తీరంలో స్నానం చేశాడు. ఆయన పేరు మీదుగా 3 కళ్ళు ధరించి స్నానం చేయటం వల్ల దానికి త్రిలోచన తీర్థం అని పేరు వచ్చింది. తర్వాత ఉన్న తీర్థం పేరు ఇంద్ర తీర్థం. ఇంద్రుడు వృత్రాసురుణ్ణి సంహరించాక ఆయనకి మిత్రద్రోహ పాపం పట్టుకుందని ఇంతో పూర్వం కూడా చెప్పుకున్నాం కదమ్మా. ఏ దుర్హృద పాపరతా విమూఢాః హింసారతా నాస్తిక మార్గసక్తాః. దుష్టమైన మనస్సు కలిగిన వాళ్ళు, హింసతో బతికేవాళ్ళు, చేపల్ని చంపి, మేకల్ని నరికి, గొర్రెల్ని నరికి, పందుల్ని చంపి, ఆవుల్ని చంపి, ఆ జీవహింసతో మాంసంతో బతికేటటువంటి వాళ్ళు హింసారతులు. నాస్తిక మార్గసక్తాః, వేదములను నమ్మం, వేదం అంటే మాకు వ్యతిరేకం అని వేదముల్ని తిరస్కరించే పాపాత్ముల్ని నాస్తికులు అంటారు. నాస్తికుడు అంటే ఏమిటి? వేదమును అంగీకరించకుండా ఉండుట. తెలియక చాలా మంది నాస్తికుడు అంటే దేవుడు లేడంటున్నాడండి నాస్తికుడు అంటారు. అది ఒట్టి అబద్ధం. దేవుడు లేదన్నా పరమాత్మ సహిస్తాడు, కానీ వేదము లేదంటూ ఒప్పుకోడు. అందుకే వేద విరుద్ధ మార్గమును నాస్తిక మార్గం అంటారు. ఇంకా పెద్దలకి అపచారం చేసేవాళ్ళు, మహాత్ములైన గురువులకి ద్రోహం చేసేవాళ్ళు, మిత్రద్రోహ, మిత్రులకి ద్రోహం చేసేవాళ్ళు, ఇటువంటి వాళ్ళు పరమ పాపాత్ములు. వీళ్ళకి శుభం లేదు, శాశ్వతంగా నరకంలో పడి ఉంటారు. అందున నమ్మించి మిత్రుణ్ణి పిలిచి వాడికి ద్రోహం చేస్తే చెప్పేకల్లా. ఈ మధ్యన వాట్సాప్ గ్రూపులు చాలా డేంజర్ అయిపోయాయండో. సేవ ఏమో తెలుగు భాషగా చేస్తున్నాం అండం, అందులో నువ్వు అలా కట్టించు, ఇవి కట్టించు, డబ్బులు వస్తాయండం, ఏవో రకరకాల పిచ్చి పిచ్చి అని పెట్టేస్తున్నారు. తెలియక అవి నొక్కేమో డబ్బులు పోతాయి. మోస్ట్ డేంజరస్ ఈ డబ్బులకి సంబంధించిన ఈ గొలుసు కట్టు వ్యాపారాలు. ఇలా మిత్రుల్ని నమ్మించి వాళ్ళ చేత డబ్బులు కట్టించి అవస్థ ఇవస్తాయని చెప్పి రాకుండా చేసే ఆ డబ్బులు దిగమరింగిన వాడంత పాపాత్ముడు మరొకడు లేడు, వాడికి ప్రాయశ్చిత్తం లేదు. న్యాసాపహారి, తన దగ్గర నమ్మి డబ్బు అట్టే పెడితే ఆ డబ్బును అపహరించిన వాడిని న్యాసాపహారి అంటారు. ఇటువంటి వాడు 80 లక్షల సంవత్సరములు నరకంలో శిక్షలు అనుభవించాక భూలోకంలో పందిగా పుడతాడు. ముందు పందిగా పుట్టగానే కొంతకాలం అయ్యాక ఈ పందులు వాళ్ళు టక్కర తాడేసి పట్టేస్తారు.
వాడి కాళ్ళు కట్టేసి మూతి కట్టేస్తారు. ఈ పంది కొట్టుకుని కయ్యో కయ్యో అని అరుస్తుంది. దాన్ని బతికొండగా కాల్చేస్తారు, పైన గీకేస్తారు, పటా కొట్టి మాంసం వేస్తారు. బతికొండగా కాల్చేస్తూ ఉంటే మూతి కట్టేస్తే ఆ పంది పడే బాధ అంతా ఎంత కాదు. ఇలా ఒకసారి కాదు, 10 జన్మలు పంది జన్మెత్తుతాడు. ఆ తర్వాత కుక్క జన్మెత్తుతాడు. అందులో వీధి కుక్క. ఈ వీధి కుక్కను ప్రతివాడు రాయెట్టి కొడతాడు, కాళ్ళు పోయి కో అని మూలుగుతుంది పాపం. మళ్ళీ 10 జన్మలు కుక్క జన్మ అయ్యాక పిల్లిగా పుడతాడు. పుట్టి ఇదిగో అరుస్తూ ఉంటాయి పిల్లులు ఉపన్యాసానికి డిస్టర్బెన్స్ గా. అవన్నీ ఇవే మిత్రద్రోహం చేసి, విశ్వాసఘాతకం చేసి, గురుద్రోహం చేసి, డబ్బులు ఇతరులు తన దగ్గర పెడితే వాటిని కొట్టేసినటువంటివన్నీ. ఏది 10 జన్మలు పంది, 10 జన్మలు కుక్క అయ్యాక 10 జన్మలు పిల్లులుగా పడతాయి. ఇలా 10 జన్మలు పిల్లులుగా ఉన్నప్పుడే అదృష్టం బాగుండి గురువు గారి పురాణం విన్నాయనుకోండి, ప్రాయశ్చిత్తం అయిపోతుంది. లేదంటే మళ్ళీ ఈ 10 జన్మలు పిల్లి జన్మ అయిన తర్వాత ఈసారి గోడ మీద బల్లి, 10 జన్మలు బల్లి. ఈ 10 జన్మలు అయ్యాక ఈసారి ఏమవుతుంది, మంచంలో నల్లులుగా పడతాయి. ఈ నల్లులు 10 జన్మల్లో కుక్కబడి చంపిన తర్వాత పేలుగా పుడతాయిటండోయ్. తలలో జుట్లో పేలు. కొంతమంది ఏడాదికి ఒకసారి స్నానం కదా, మాకి స్నానం మాసానికి ఒకసారి తలకాయ మీద నీళ్లు వేసుకోకపోతే తలంతా చెమట పెట్టి అక్కడ పేలు వస్తాయి. ఈ పేలు కిసిక్కరు కుక్కుంటూ ఉంటారు. గడప మీద కూర్చుని మరీ కుక్కుంటారు కొంతమంది మధ్యాహ్నం. పూర్వం జుట్టు అని ఒకటి ఉండేదిలేండి, జడ అని ఒకటి ఉండేది, అవి వేసుకునేవారు. ఇప్పుడు అవేం లేవు. ఈ బరుక్కుంటూ ఉత్తిష్టంతో భూత పిశాచాల్లాగా ఈ దిక్కుమాల జుట్టు ఒకటి పెట్టుకుని షాంపూలు పెట్టి చంపేస్తారు వాటిని. పేలుని షాంపూలకి చచ్చిపోతున్నాయి. కూల్ డ్రింక్స్, షాంపూలు చాలా తొందరగా అన్నిటిని చంపుతాయి. జుట్టుని చంపుతాయి, మిమ్మల్ని చంపుతాయి, మీ కళ్ళు పోతాయి. ఇక కూల్ డ్రింక్ అయితే చెప్పక్కర్లా. మీకు రహస్యం చెప్పనా, కాలి చేస్తే శవంలో ఎముకలు కాలవు. కొన్ని ఎముకలు శవం తగలబడినా కాలవు. దంతములను కాల్చే శక్తి దేనికి లేదు దగ్గరికి, తెలుసా? అందుకే చచ్చిపోయాక శవాన్ని కాల్చాక ఈ దంతములు మాత్రం అక్కడ మిగులుతాయి. వాటిని గంగలో కలిపేవారు పూర్వం. ఆ దంతాలను తీసుకెళ్లి దంసప్పు లాంటి కూల్ డ్రింకులు వేయండి, 3 రోజులు కరిగిపోతాయి. అందుకే మీ పళ్ళన్నీ పోతున్నాయి. కారణం అదే. అహనా కూల్ డ్రింక్, ఓహనా కూల్ డ్రింక్ అని తెగతాయితే ఈ దంతాలన్నీ చిల్లులు పడిపోయి పాడైపోయి ఊడిపోయి కొత్త కట్టుడు పళ్ళు కట్టుకుంటున్నారు. ఎంత గొప్పవో కూల్ డ్రింక్స్ అంటే. మరి వాటిని తీసుకెళ్లి మొక్కల మీద వేస్తే పురుగులు చచ్చిపోయాయి. మేము మొన్న పారిజాత వృక్షానికి గొంగళీలు పడితే గొంగళీల మీద జల్లాం. ఇది మొత్తం గొంగళీలు కింద పడి చచ్చిపోయండి. మా ఇద్దరు గొంగళీ పురుగుల్ని కూడా చంపగలిగే శక్తి కలిగిన పురుగుల మందు కలిగినటువంటి డ్రింక్స్ కడుపులోకి వేస్తే కడుపు అది కండవల్లి మడుగా ఏమవుతుంది. అందుకే ఎందుకండి కడుపు మండుతుంది, ఎందుకండి ఎండైజేషన్ అండి, ఎందుకండి మోషన్స్ అంటే నువ్వు తినేదేమిటి తాగేదేమిటి అని నేను అనలేదు, వ్యాసుడు అన్నాడు. ఇంత భయంకరం ఇవన్నీ. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా మిత్రద్రోహం, ఈ న్యాసాపహారం చేసేవాళ్ళు ఇలా పేలుగా పుట్టి చస్తారు. ఇలా ఎన్నో జన్మలెత్తాక ఎప్పటికో ప్రాయశ్చిత్తం అవుతుందట. అటువంటిది వృత్రాసురుణ్ణి ఒట్లు పెట్టి నమ్మించి చంపడం వల్ల ఇంద్రుడికి కూడా చాలా పాపాలు వచ్చాయి. అందులో ఒకటేమో ఈ మిత్రద్రోహ పాపం. బ్రహ్మహత్యా సురాపానం స్థేయం గుర్వంగనాగతిం. ఈ పాపాలకు ప్రాయశ్చిత్తం చెప్పారు. బ్రహ్మహత్య చేస్తే ప్రాయశ్చిత్తం ఉంది, సురాపానానికి ప్రాయశ్చిత్తం ఉంది, బంగారం దొంగతనం చేస్తే ప్రాయశ్చిత్తం ఉంది. అంటే కావాలని చేయకండి సుమా, కర్మగాలు చేస్తే దానికి ప్రాయశ్చిత్తం ఉంది. ఆఖరికి గురుపత్నిని పొందడం వల్ల వచ్చే పాపానికి కూడా ప్రాయశ్చిత్తం ఉందిట. కానీ విశ్వాసఘాతకులకి మాత్రం ప్రాయశ్చిత్తం లేదు. అందుకని నమ్మించి మోసగించకూడదు. ఎవరికైనా మాట ఇచ్చామంటే నిలబెట్టుకోవాలండి. వాడికి మాట ఇచ్చి నమ్మించి మోసగించితే అది మహాపాపం అన్నారు. పాపాత్ముని ముఖం చూస్తే వెంటనే స్నానం చెయ్యాలట. ఒకడు పాపం చేశాడు, మన కర్మయోగం వల్ల వాడి ముఖం చూశాం, వెంటనే ఏం చేయాలి? స్నాయీత చైలవాన్ ప్రాజ్ఞ. తెలివైనవాడు, బుద్ధిమంతుడు పాపాత్ముడి ముఖం చూడగానే టక్కన స్నానం చేయాలి. మనకి తెలిసిపోతుంది, కొన్ని ముఖాలు చూస్తే భయం వేస్తుంది మనకి. వెంటనే ఇంటికి రాగానే ఏం చేయాలి? కట్టుగుడ్డలతో స్నానం చేయమన్నారు. గుడ్డలతో స్నానం చేస్తే కానీ పాపం పోదట. అసలు ఎంత ఆశ్చర్యంగా రాశారండి ఇక్కడ. అందుకనే ఇంద్రుడు భయపడిపోయాడు. వెంటనే దేవరాజు గారు దేవగురువు దగ్గరికి వెళ్ళాడు, బృహస్పతికి నమస్కరించాడు. నా పాపం, మిత్రద్రోహ పాపం ఎక్కడ పోతుంది అని అడిగితే
నాయనా ఇంత పూర్వం చాలా చోట్ల ఈ పాప ప్రాయశ్చిత్తం కోసం నేను ఎన్నో పనులు చేశాను, పాపం పోయింది అనుకున్నాను, పోలేదన్నమాట, ఇంకా కొంత పాపం మిగిలిందా? ఈ మిగిలిన పాపం పోవాలంటే మాత్రం నర్మదా తీరానికి వెళ్ళాలి. నర్మద దర్శన మాత్రము చేతనే జీవులను పవిత్రం చేసే నది, అక్కడికి వెళ్ళు అనగానే ఇంద్రుడు భూలోకానికి బృహస్పతితో కలిసి వచ్చాడు. యమున, గంగా అవన్నీ తిరిగి చిట్ట ఈ నర్మదా నదీ తీరానికి వచ్చాడు. అక్కడికి వచ్చి ఉపవాసం ఉండి కృచ్ఛ్ర చాంద్రాయణ వ్రతం చేసి మహాతపస్సు చేశాడు. అప్పుడు శివుడు మెచ్చుకుని తన లింగం ఆయనకిచ్చాడు. నాయనా ఇంద్ర, ఈ నా లింగాన్ని నర్మదా నదీ తీరంలో ఇసుకలో పెట్టు, నర్మదలో స్నానం చేసి రోజు ఆ నీళ్లతో ఈ లింగాన్ని అభిషేకించు అనగానే ఆయన అలాగే 1000 ఏళ్లు చేయగానే ఆ మిగిలిపోయిన ఆయన దగ్గర ఉన్న మిత్రద్రోహ పాపం, విశ్వాసఘాతక పాపం తక్షణం తొలగిపోయింది. ఇంద్రుడు ఆనాడు పూజించిన లింగం ఇంద్రేశ్వర లింగం లేక శక్రేశ్వర లింగం అని పిలువబడుతుంది. శక్రుడు అంటే ఇంద్రుడు, శుక్రుడు అంటే మన గ్రహం, భృగువు కొడుకు. అందువల్ల శుక్ర వేరు, శక్ర వేరు. శక్ర శబ్దములకు ఇంద్రుడు అని అర్థం అన్నమాట. ఆయన పేరు మీదుగా ఇంద్రేశ్వర లేక శక్రేశ్వర లింగం అని పిలువబడింది. తదనంతరం ఆయన పాపాన్ని బృహస్పతిని పిలిచి, శివుడు ఈ ఇంద్రుడి పాపాన్ని 4 భాగాలు చేసి నలుగురికి పంచిపెట్టు. ఇతడి పాపం పూర్తిగా తొలగింది. ఆ తొలగిన పాపాన్ని భూలోకంలో కొంతమందికి పంచిపెట్టక తప్పదు, వాళ్ళు కూడా ఆ పాపం వల్ల సుఖమే పొందుతారు అని వరం ఇచ్చాడు. అందులో ఒక పాపం పెసరు తీసుకెళ్లి నదులకి పెట్టారు. అందుకే నదులకి అప్పుడప్పుడు వరద వస్తుంది. ఆ వరద వచ్చినప్పుడు ఇంద్రుడి పాపం వల్ల బురదగా ఉంటుంది, ఆ సమయంలో స్నానం చేయకూడదు. ఎందుకంటే అందులో ఈ బ్రహ్మహత్య, మిత్రద్రోహం వంటి పాపం ఉంటుంది కనుక. అందుకే వరద వచ్చినప్పుడు బురదలో స్నానం చేయకూడదట. కాబట్టి వరద అంటే అది ఇంద్ర పాపములో కొంత భాగం. మరికొంత చెట్లకి ఇచ్చాడు. అందుకే చెట్లు ఏమవుతాయి, జిగురు అనే ఒక పదార్థాన్ని వెదజల్లుతాయి. జిగురుతో ఉన్నప్పుడు మాత్రం చెట్టును ముట్టుకోకూడదట, అది పాపం. మరికొంత పాపం ఏం చేశాడు, భూమికి ఇచ్చాడు. అందుకే భూమి ఇంద్రుడి పాపం కొంత స్వీకరించింది కనుక మట్టి డైరెక్ట్ గా తినద్దు, మట్టిలో పుట్టినవి తినమన్నారు. మట్టి తినకూడదు, చాలా ప్రమాదం. ఇక మిగిలిన పాపం పెసరు స్త్రీలకు ఇచ్చాడు. అదే 3 రోజులు బహిష్టు అనే పేరుతో బయటకు వస్తుంది. ఇది ఇంద్ర పాపం అనమాట. అప్పుడు స్త్రీలు అన్నారు, ఈ దుర్మార్గుడి పాపం మాకిస్తే మేమేమైపోతాం అంటే, లేదు, ఈ రజో దోషం వల్ల మీకు సంతానం కలుగుతుంది. ఈ దోషం మీలో ఉన్నంత కాలమే మీరు యువతీమణుల కింద లెక్క. ఈ దోషం అణిగిపోయిందంటే ఇక ఆ తర్వాత మీరు సంతానార్హత పొందరు. ఆ తర్వాత మీరు నా దయ వల్ల చివరి క్షణాల్లో నన్ను తలుచుకుంటే కైలాసానికి కూడా వస్తారు. ఇంద్రుడి పాపాన్ని మీరు భరించారు గనక వార్ధక్యంలో శివశివ శివశివ అనుకుంటే మాత్రం మీకు శీఘ్రకాలంలో నా దగ్గరకు వచ్చే అవకాశం ఇస్తాను. మగవాళ్ళ కంటే మీరు తొందరగా నా దగ్గరకు వస్తారు, మీకే ఎక్కువ వరం ఇస్తున్నాను అన్నాడు. అందుకే వార్ధక్యంలో పురుషుల కంటే స్త్రీలకి కైలాసం వెళ్లే అవకాశం ఎక్కువట శివశివ అనుకుంటే. శివలింగాన్ని పూజించే స్త్రీలు మగవాళ్ల కంటే ఎక్కువ పుణ్యం పొందుతారు. మగవాడు 7 రోజుల పాటు శివుడికి అభిషేకం చేయటం వల్ల వచ్చే పుణ్యం, స్త్రీ ఒక్కసారి పువ్వుని వారమునకు ఒకసారి ఒక్క పువ్వుని శివుడి మీద పెడితే పొందుతుంటట. దాన్ని బట్టి ఆలోచించండి. 7 రోజులు ఒక మగవాడు ఉన్నాడండి, 7 రోజులు ఉండగా అక్కడ ఒక మగవాడు 7 రోజుల పాటు శివలింగాన్ని పూజించాడు, అభిషేకం చేశాడు, మహన్యాసపూర్వక అభిషేకం చేశాడు, అర్చన చేశాడు. 7 రోజులు ఇంత కష్టపడి అభిషేకం చేయటం వల్ల, పూజ చేయటం వల్ల ఈ మగవాడికి వచ్చే పుణ్యం స్త్రీకి ఒక్కసారి, అది కూడా ఒకరోజు శివుణ్ణి భక్తితో పూజిస్తూ ఒక్క పువ్వు పెడితే పొందేస్తుందట. ఆ పుణ్యం ఆవిడకి వస్తుంది. అంటే వాళ్ళకి వల్ల అంత అభిషేకాలు చేయవలసిన అవసరం, మంత్రాలు చదవలసిన అవసరం కూడా లేదు. ఒక ఆవిడ స్నానం చేసింది, శివుడి దగ్గరికి భక్తితో వచ్చింది, శివశివ అంది, ఒక పువ్వు తీసుకెళ్లి శివలింగం మీద పెట్టింది. ఈ మొగుడు వారం రోజులు కష్టపడి చేసినటువంటి పుణ్య ఫలితం అంతా ఈవిడికి ఒక్క పువ్వు పెట్టడం వల్ల వచ్చేదిట. ఇప్పుడు ఎవరు గొప్ప ఆలోచించండి. పువ్వుతో పొందింది ఈవిడ పుణ్యం. ఆయన పాపం 7 రోజులు నానాయాత్ర పడి అభిషేకంతో పొందాడు. ఎందుకని? ఈ ఇంద్ర పాపాన్ని కొంత ఈ బహిష్టు కాలంలో అనుభవిస్తున్నారు కనుక. ఇలా పలికి ఆ తీర్థానికి మహావరాలు ఇచ్చాడు. ఇంద్రతీర్థంలో దేవతలు, బృహస్పతి, సప్తఋషులు వీరందరూ స్నానం చేశారు. ఇక తర్వాతది కహులోడి తీర్థము. ఇది ఇంకా గొప్ప తీర్థం, ఒకదాన్ని మించిన పుణ్యతీర్థాలండి ఇవన్నీ. పూర్వం ఈ కహులోడి అనే పేరు కలిగినటువంటి తీర్థం దగ్గరకు వచ్చి
కపిలుడు తపస్సు చేశాడు. కపిలుడు తపస్సు చేసి నల్లని ఆవుని దానం చేశాట. కపిలుడి పేరులో ఉన్న కాని నల్లని ఆవులో ఉన్నటువంటి ఓడిని కలిపి కక్కులు ఓడి అన్నారు. అంటే నల్లని ఆవుని కపిల తీర్థంలో దానం చేయటం వల్ల వచ్చే ఫలితమునిచ్చే తీర్థం కహులోడి తీర్థం. నర్మదా తీరంలో ఉన్న ఈ తీరంలో స్నానం చేస్తే, తీర్థంలో స్నానం చేస్తే అటువంటి వ్యక్తికి కపిల గోవుల్ని దానం చేసిన ఫలితం వస్తుంది. కపిలుడు తపస్సు చేసి పొందినటువంటి ఫలితం వాడికి వస్తుంది. అంత గొప్ప తీర్థం ఇది. ఇక తర్వాతది కంబుకేశ్వర తీర్థం. పూర్వం పరమపుణ్యాత్ముడైన ప్రహ్లాదుడి వంశంలో ఒకడు పుట్టాడండి. హిరణ్యకశిపుడు కొడుకులు 4: ప్రహ్లాదుడు, అనుహ్లాదుడు, ఆహ్లాదుడు, హ్లాదుడు. అందులో ప్రహ్లాదుడు పెద్దవాడు. ఈ ప్రహ్లాదుడి వంటి భక్తుడు మరొకడు లేడు కదా, ఆయన పిలిస్తే నారాయణుడు పలుకుతాడు. ఈ ప్రహ్లాదుడి కొడుకుల్లో పెద్ద కొడుకు పేరు విరోచనుడు, మహాకాంతి స్వరూపుడు. ఈ విరోచనుడికి కొడుకులు 100 మంది. అందులో పెద్దవాడు బలిచక్రవర్తి. ఈ బలిచక్రవర్తికి మళ్ళీ 100 మంది కొడుకులు ఉన్నారు. ఆయన కొడుకుల్లో పెద్ద కొడుకు పేరు బాణాసురుడు. బాణాసురుడి కొడుకుల్లో పెద్దవాడు శంబరాసురుడు. శంబరాసురుడి కొడుకుల్లో పెద్దవాడి పేరు కంబు, వాడి పేరు కంబుడు. కంబు అసుర, కంబు అసుర. ఈ కంబు రాక్షసుడు ఒక రోజున శుక్రాచార్యుడికి నమస్కరించాడు. ఆచార్య, మా రాక్షసులము ఎన్ని తపస్సులు చేసినా, ఎంత శక్తి పొందినా చివరికి ఏదో కారణం చేత విష్ణువు చేతిలో చచ్చిపోతున్నాం. విష్ణువు చేతిలో చావకపోతే శివుడి చేతిలో మరణిస్తున్నాం, కాకపోతే ఇంద్రుడి చేతిలో మరణిస్తున్నాం. ఎక్కువగా దానవుల్ని చంపేది విష్ణువే. కారణం ఏమిటి అనగా, మీరు తపస్సు సంపూర్ణంగా చెయ్యరు. సంపూర్ణంగా తపస్సు చేసి వరాలు పొందాక గురువునైనా నా మాట వినరు. అందువల్లే మీకు ఈ పతనం వస్తున్నది అనగా, అయితే మీరు నాకు శివమంత్రం ఉపదేశించండి, శివుణ్ణి ఉపాసించి మరణం లేకుండా చేసుకుంటానన్నట్ట. శుక్రాచార్యుడానికి ఓం సిం నమశివాయ అనే మంత్రమును ఉపదేశించాడు. సిం అనే బీజం చాలా గొప్పది, మృత్యువు లేకుండా చేసే బీజం అది. అందుకని ఓం సిం నమశివాయ అనే మంత్రమును శుక్రుడు ఈ కంబుడికి ఉపదేశించాడు. వెంటనే కంబుడు పరమ పవిత్రమైన నర్మదా నది దగ్గరకు వచ్చాడు. అక్కడ ఒక రేవులో కూర్చుని శివలింగం ప్రతిష్ఠించాడు. ప్రతిదినము నర్మదలో స్నానం చేసి నర్మదా జలములతో శివలింగమును అభిషేకించి పువ్వులతో పూజిస్తూ ఓం సిం నమశివాయ అంటూ పరమ భక్తితో శివుణ్ణి తలుచుకున్నాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలో కోరుకో అన్నాడు మేఘ గంభీర స్వరంతో. అప్పుడు ఆయన ఏమన్నాడు, మహాత్మా, విష్ణువు చేతిలో చావు లేకుండా వరం ప్రసాదించు. నాకు ఎప్పటికీ పతనం ఉండకూడదు, నాకు భయం ఉండకూడదు, నేను జీవితంలో మృత్యు భయం పొందకూడదనగానే నీకు వరాలు ఇవ్వాలంటే నువ్వు నాకు మాట ఇవ్వాలన్నట్టే. ఏమిటన్నాడు ఈయన, నేనెప్పుడూ విష్ణువుతో విరోధం తెచ్చుకోను అని మాటిస్తే నీకు విష్ణు వల్లే కదా ప్రపంచంలో ఎవరి వల్ల మరణం లేకుండా వరం ఇస్తానన్నాడే. వెంటనే చేతులు చెయ్యేశాడు. నేను విష్ణువుని, దేవతలని ఎప్పుడూ శత్రువులుగా చూడను అనగానే ఇదిరా మంచి బుద్ధి అంటే. మీ రాక్షసులకు ఆ బుద్ధి లేకే తపస్సు చేసి వరాలు పొంది ఆ తర్వాత విష్ణువుతో కయ్యానికి వెళ్ళి ఆయన చేతులు చూస్తున్నారు. నన్ను విరోధిస్తే విష్ణువు చంపుతాడు, విష్ణువుని విరోధిస్తే నేను చంపుతాను, మా ఇద్దరిని విరోధిస్తే వాడికి వాడే కుక్క చవుతస్తాడు. కాబట్టి ఇలా ఎప్పుడు హరిహరుల మధ్యలో భేదం పాటించకూడదు. నువ్వు నాకు మాట ఇచ్చావు గనక నీకు గొప్ప వరం ఇస్తున్నాను. నీ పేరు మీదుగా ఈ తీర్థం కంబు తీర్థం అని పిలువబడుతుంది. నీవు ప్రతిష్ఠించిన లింగం కంబీశ్వరుడు అని పిలువబడతాడు, లేదా కంబేశ్వరుడు అని పిలువబడతాడు. ఇక్కడే నువ్వు 1000 ఏళ్లుండి రోజు ఈ శివుణ్ణి పూజించు. అప్పుడు విష్ణువు, నేను, దేవతలు నిన్ను అనుగ్రహిస్తాం. నీకు ఎవరి మీద రాగద్వేషాలు ఉండవు. యావజ్జీవితం ఇక్కడ భూమండలంలో ఉంటావు. కలియుగాంతం వరకు చిరజీవిగా ఉండి ఆ తర్వాత కైలాసానికి వస్తావు. చావు లేకుండా కైలాసానికి వచ్చే గొప్ప వ్యక్తివి నువ్వు అవుతావు అనగానే అతడు ఆనందపడ్డాడు. అసలు నాకు ఈ బుద్ధి ఎలా వచ్చింది అని ఆయనకు అనుమానం వచ్చింది. శివుడు వచ్చాడండి, విష్ణువుని ద్వేషించద్దు అన్నాడు. కానీ పూర్వం రాక్షసులు ఎవరన్నా మాట అన్నారా? ద్వేషించమని వరం ఇచ్చారా? ఇవ్వలేదే. ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ బుద్ధి అన్నట్ట. అప్పుడు ఆకాశవాణి అన్నది, ఇదేరా నర్మదా నది యొక్క మహిమ. ఈ నర్మదా నదీ తీరంలో ఈ రేవుకు శక్తి ఉంది, అందుకే ఇక్కడ తపస్సు చేయటం వల్లే శివుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడు చెప్పిన మాట నువ్వు విన్నావు,
ఇటువంటి చోట నువ్వు 1000 ఏళ్లు తపస్సు చేస్తే కలియుగాంతం వరకు చిరజీవిగా ఉండడమే కాక కలియుగం అయిపోయాక ఈ శరీరముతో కైలాసమునకు వెళ్లి రుద్రుని గణములలో ఒకడివై రుద్రానుచరుడివై శాశ్వతంగా ఆయన సేవ చేస్తూ తరిస్తావన్నట్ట. ఆ తీర్థం ఇప్పటికీ అక్కడ ఉన్నది. అది కంబుకేశ్వర తీర్థం లేక కంబీశ్వర తీర్థం. అక్కడ ఆయన ప్రతిష్ఠించిన లింగం ఉన్నది. అక్కడ ఆయన కలియుగాంతం వరకు ఉంటాడు. రాత్రిపూట అర్ధరాత్రి అక్కడికి వచ్చి ఆ లింగాన్ని పూజిస్తాడు. అదృష్టం ఉంటే ఆ కంబు అని పేరు కలిగిన అసురుడి దర్శనం కూడా వచ్చు. వాడి దర్శనం అంటే మాటలు కాదు, వాడిని చూడటం శివుడిని చూడటంతో సమానమట, ఎందుకంటే అంత భక్తుడు కనుక. ఇక్కడ మాట చెప్పారు, అక్కడ 3 రాత్రులు ఉన్నా లేక 3 సార్లు అక్కడ స్నానం చేసినా అక్కడ శివుడిని పూజించినా నరకానికి వెళ్లరు. తెలిసి కాని తెలియక కాని ఆ తీర్థ తీరంలో శరీరం విడిచిపెడితే వాడు ఈ జన్మలోనే తరించి రుద్రలోకంలో శాశ్వతంగా ఉంటాడు. ఆ కంబు తీర్థంలోని నీరు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని ఆ నీరు రోజు కొంచెం కొంచెం తీర్థంగా అయిపోయేదాకా తీసుకుంటే, అంటే వచ్చే 3 తెచ్చుకున్నాడండి నీళ్లు, ఇలాంటి ఒక ఫ్లాస్క్ నిండా ఆ తీర్థ జలం తెచ్చుకుని అయ్యేదాకా రోజు కొద్ది కొద్దిగా తాగట, ఒకేసారి గడగడ తాగేయడం కదా కాఫీలాగా, కొంచెం కొంచెం ఒక బూందు బూంద్ ఒక బిందువు వేసుకుని తాగితే ఆ నీరు అయ్యేదాకా, అటువంటి వాడు ఈ జన్మలోనే కైలాసం పొందుతాడు. అది చాలా గొప్ప తీర్థం. ఇప్పటి వరకు వరుసగా 120 అధ్యాయాలు చెప్పుకున్నాం.